శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓ ఇదే భగవద్గీత. అర్జున, నాకంటే నా తంటే శ్రేష్టమైనది, సత్యమైనది ఎక్కడ ఎప్పుడు లేదు అర్జున. దారానికి మణులు సమూహము వలె ఈ జగత్తు అపరాపర ప్రకృతులు నాయందు కల్పించబడిన అర్జున అని భగవానుడు అర్జునుడితో ఇంకా ఏమంటున్నాడంటే, రసః అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యోః ప్రణవః శబ్దః ఖే పౌరుషం నృషు. అర్జున, నేను నీటియందు రసతన్మాత్ర వలెను, చంద్రుడు సూర్యులలోను ప్రకాశములలోను, సర్వవేదములందు ఓంకారాన్ని, ఆకాశం నందు శబ్దం వలెను, మనుష్యులందు నా తత్వాన్ని తెలుసుకునే పౌరుషం వలెను విశిష్టంగా ఉన్నాను అర్జున అని భగవానుడు అర్జునుడితో ఇంకేమంటున్నాడంటే, పుణ్యః గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విషు. అర్జున, భూమి కంటే వేరుగా భూమిలోని సువాసనల వలెను, అగ్ని యొక్క నామరూపములకు వేరేగా అగ్నిలోని తేజస్సు వల్లే విశిష్టంగా ఉన్నాను. సర్వభూతముల నామరూపాలతోనూ భూతభావాలతోనూ సర్వభూతాలు అనుభవిస్తున్న నేను ఉన్నాను అనే వారి నిజ భావనగా ఉన్నాను అర్జున. దేహాదిభావమును తప్పింపజేస్తున్న తాపస్సుల తపస్సు వలన విశిష్టంగా నేనే ఉన్నాను అర్జున అని భగవంతుడు ఇంకేమంటున్నాడంటే, బీజం మాం సర్వభూతానాం విధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిమతాం అస్మి తేజః తేజస్వినాం అహం. అర్జున, నన్ను సర్వభూతాలలో శాశ్వతమై ఉన్న అంకురం, బీజం తత్వబలంగానే తెలుసుకో. బుద్ధిమంతులలో ఆత్మ విషయక బుద్ధినై నా నిజతత్వాన్ని గ్రహించే బుద్ధినై ఉన్నాను. తేజస్వంతులలో